నెల్లూరు నగర వాసులు వ్యాయామం కోసం జిమ్ములకు వెళ్లే అవసరం లేకుండా పార్కులోనే వ్యాయామ సదుపాయాలు కల్పిస్తుందని కూటమి ప్రభుత్వం నెల్లూరులో ఉన్న ప్రతి పార్కులో జిమ్ పరికరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. పార్కుల అభివృద్ధిపై మరింత సమాచారం మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమంతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే 2014 టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి మంత్రి నారాయణ చొరవతో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వందలాది పార్కులను కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పరిచారు. అందులో భాగంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో వాకింగ్ వంటి సదుపాయాన్ని కల్పించడంలో భాగంగా వ్యాయామం సంబంధించినటువంటి పరికరాలను కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి పరికరాలు, అదేవిధంగా పార్కులో ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అన్ని మసిబారిపోయాయి. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసే దిశగా ఇప్పటి మంత్రి నారాయణ, అదేవిధంగా ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే 2014 సమయంలో ఏర్పాటు చేసినటువంటి పరికరాలు ఏవైతే మరమ్మతులకు గురయ్యాయో వాటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ కొత్త పరికరాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా పార్కుల్లో పచ్చదనం అన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీసుకొని వచ్చేదానికి మొక్కలు నాటటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టి మొత్తం నెల్లూరు నగర ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ ట్రాక్ ను కూడా ఏర్పాటు చేసి పార్కుల్లోనే ఇటు వాకింగ్ అదేవిధంగా వ్యాయామం చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. కల్పించిన దిశగా ఏర్పాటు చేసినటువంటి ఈ సదుపాయాలన్నింటి కూడా నెల్లూరు నగర ప్రజలు ఎంతో ఉపయోగించుకుని వాటినన్నిటి కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఓ అడుగు ముందుకు వేసి నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి పార్కులకు చంద్రన్న పార్కుల బాట అనే పేరుతో ఆయన అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి పార్కుల అన్నింటిని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వినియోగించుకునేలా, అదేవిధంగా వినియోగించుకునేందుకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి శ్రీకారం చుట్టి గత కొంతకాలంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ ఆ నెల్లూరు నగర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు నగర ప్రజలు ఆరోగ్యంగా అదేవిధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించేందుకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 100 పార్కుల పైగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పార్కుల్లో మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరికొన్ని పార్కులను కూడా కొత్తగా ఏర్పాటు చేసి నెల్లూరు నగర ప్రజలకు మరింత సేవలు అందించేదానికి నెల్లూరు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా కృషి చేస్తున్నారు. ఈ సదుపాయాన్ని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఎంతో సంతోషంగా ఆనందంగా ఇక్కడ ఉన్నటువంటి ఉదయం అదేవిధంగా సాయంత్రం వేళల్లో వాళ్ళందరూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కెమెరామెన్ పరమేష్ తో మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.